కేంద్ర కార్మిక సంఘాలు నేడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఉప్పాడ బస్టాండ్ వరకు సిఐటియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉప్పాడ బస్టాండ్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజా సంఘాల నాయకులు సిఐటియు కుంచె చిన్న, యూటీఎఫ్ సిహెచ్ సూరిబాబు, అంగన్వాడీ విజయశాంతి, భవన నిర్మాణం డి సత్యనారాయణ, రామన్నరాజు, వ్యవసాయ నాయకులు కె రాఘవలు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికుల హక్కులు కాలరాసిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని, అంగన్వాడీ ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మహిళా శిశు సంక్షేమానికి నిధులు కేటాయించాలన్నారు. నిర్మాణ రంగ కార్మికులు వెల్ఫేర్ బోర్డును త్వరితగతిన పునరుద్ధరించి సంక్షేమ పథకాలు అమలు చేసి పెండింగ్ క్లెయిమ్లు విడుదల చేయాలన్నారు. రద్దు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించి 200 రోజుల పనులు కల్పించి 600 వేతనం ఇవ్వాలన్నారు. రద్దు చేసిన జర్నలిస్టు హక్కుల చట్టాలను పునరుద్ధరించాలని, మహిళలకు భద్రత కల్పించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీల నాయకులు చామంతి, వెంకటలక్ష్మి, ఆశా నాయకులు పద్మావతి, వెంకటలక్ష్మి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు గోవింద్, బిఎస్ శ్రీరుణ్, గోపాలకృష్ణ, వీరబాబు, బి అప్పన్నబాబు, ఎన్ కృష్ణ, రిక్షా యూనియన్ పి సత్యనారాయణ, ఎస్ సత్యబాబు, ఐద్వా కె మణి, నాగు, మున్సిపల్ యూనియన్ పి అప్పారావు, నాగేశ్వరరావు, యూపీహెచ్సి లోవరాజు, అనూష, రజక సంఘం కోనేటి రాజు, నాగేశ్వరరావు, సూర్యనారాయణ, ప్రకాష్, పుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ 4 లేబర్ కోడ్ల రద్దు కోసం సిఐటితో పాటు పిఠాపురం నియోజకవర్గ ఒంటరి యూనియన్ తరఫున మేము కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సోదరులందరూ తెలియజేశారు. గత ప్రభుత్వం జగన్ గారు చేసిన తప్పు ఈ గవర్నమెంట్ కూడా చేసినట్లయితే జగన్ గారికి పడిన శిక్షేలా ఈ గవర్నమెంట్ కూడా పడుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా వెల్ఫేర్ ఫండ్లో ఉన్న డబ్బులన్నీ వాడేసుకుని మా పథకాలన్నీ రద్దు చేసి హక్కు ఎవరికీ లేదు. పాత గవర్నమెంట్ అదే విధంగా ప్రవర్తించింది కనుక నేలమట్టమైంది. అదేవిధంగా ఈ గవర్నమెంట్ కూడా మా యూనియన్ తరఫున, మా సిఐటి తరఫున కూడా మేము హెచ్చరించడం జరుగుతుంది. అలాగే సోదరులందరూ చెప్పారు, మాకు కూడా గీత కార్మికుల్లాగే 50 సంవత్సరాలకి పెన్షన్ ఇచ్చే విధానం అమలు చేస్తామన్నారు. ఆ విధంగానే మా భవన నిర్మాణ కార్మికులు కూడా 50 సంవత్సరాలకి పెన్షన్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం. జాతీయ సమ్మె భవన నిర్మాణ కార్మికులు పాల్గొనడం జరిగింది. గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు చాలా అన్యాయం చేసింది. అన్యాయం చేసినా ఈరోజు అదే అన్యాయం కూటమి ప్రభుత్వం ఆలోచించుకుని చేసింది. కానీ 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిన విధానాన్ని ఏం చేసింది? ఇప్పుడు కార్మిక చట్టాలు ఎక్కడెక్కడ యూనియన్లు పెట్టుకున్నా ప్రెసిడెంట్, సెక్రటరీ ఆయన సంతకాలు పెడితేనే మనం లేబర్ కమిషన్ గారికి వెళ్ళింది ఆ కార్మికుడు నమోదు చేయడానికి 45 రోజులు సుమారు పడుతుంది మాకు. కానీ ఆ 45 రోజులు పడకుండా ఎప్పుడు నమోదు అవుతామో ఈ 4 లేబర్ కోడ్లు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ భవన నిర్మాణ కార్మికులకే దాన్ని వ్యతిరేకించడం తక్షణ అది చాలా అన్యాయం చేసింది. అలాగే 6-7 సంవత్సరాలు భవన నిర్మాణ కార్మికులు అన్యాయం చేసింది. భవన నిర్మాణ కార్మికుల సందర్భంగా ఎంతమంది చనిపోయారో వాళ్ళ డిమాండ్ సహజమానంకి 2019లో మేము 5 లక్షలు డిమాండ్ చేసాం. సహజమానంకి మేము ఈ పెండింగ్లో ఉన్న క్లెయిములు వెంటనే విడుదల చేయాలని ఈ పూర్వకం భవన నిర్మాణ కార్మికులుగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రతి కార్మికుడికి ఇచ్చే కార్మికుడికి అయితేనే ఎవరైతేనో మొత్తం 45 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుడికి పెన్షన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ 3 పథకాలు సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరుతోనే ధన్యవాదాలు. జరిగే దేశవ్యాప్త సమ్మెని మేమందరం కార్మికులందరం కూడా కూడి జయప్రదం చేశాము. నేను అంగన్వాడీ టీచర్ అండి, అది కాబట్టి మాకు చాలా కష్టం ఏంటంటే ఇప్పుడు 4 రేపల కోట్లు తీసుకొచ్చారు. ఆ కోడ్ల వల్ల మాకు చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత అంగన్వాడీలో మాకు చాలా పని ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. మాకు యాప్ల ద్వారా తర్వాత మాకు కనీస వేతనం మేము గత ప్రభుత్వంలో 42 రోజులు మేము సమ్మె చేసామండి. చేసినప్పుడు మాకు ఇచ్చిన హామీలను మాకు నెరవేర్చాలనేసి మేము కోరుచున్నామండి. అక్కడ మాకు 42 రోజులు చేసిన సమ్మెలో మాకు చాలా హామీలు ఇచ్చారు. కానీ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయినప్పటికీ కూడా మమ్మల్ని ఎక్కడ కూడా పట్టించుకున్నట్లేదు. మేము ఈరోజు ఈ దేశవ్యాప్త సమ్మెలో మొత్తం కార్మికులందరం కూడా కూడి మేము ఈ సమ్మెను ఉద్దేశించి మాట్లాడడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కార్మిక సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు. అమలైతే మాత్రం కార్మికుడు మనకెప్పుడూ బ్రిటిష్ వాడు కాలం నుంచి కూడా పోరాడి సాధించుకున్న కార్మిక హక్కు చట్టాలు కూడా ఇవేవి ఉండవు. అయితే మనకి చాలా సంవత్సరాలు బట్టి కూడా 1881 నుంచి కూడా 8 గంటలు పని చేయాలి, 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి, అలాగే 8 గంటలు నిద్రపోవాలి అనే ఒక ఎప్పటిపట్టో కూడా మన భారతదేశ వ్యాప్తంగా పోరాడి సాధించుకున్న ఈ హక్కులు కూడా ఏమీ ఉండవు. అమ్మా వెంకటలక్ష్మి గారు, ఈ రోజున మనకి వర్తించకుండా కార్పొరేట్కి అనుకూలంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ 4 లేబర్ కోడ్లు తీసుకొస్తా ఉన్నారు. 4 లేబర్ కోడ్లు అంటే ఒక పాము, ఆ పాముకి కారు తీసేస్తే అది ఏ విధంగా ప్రభావం చూపించదో అలాగే ఈ లేబర్ కోడ్లు కూడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగానే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజున భారతదేశం అభివృద్ధి జరగాలంటే కార్మికులు పరిశ్రమలో కానీ కార్ఖానాలో కానీ లేదంటే ప్రభుత్వం కానీ ప్రైవేట్లో కానీ సెక్టార్లో కానీ శ్రమ ఓడ్చి పనిచేస్తేనే కానీ ఈ రోజున ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ జీతాలు రాని పరిస్థితి ఉన్నారు. కాబట్టి ఈ రోజున మీరు కేంద్ర ప్రభుత్వం ఎవరిని అడిగి ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని సిఐటిగా డిమాండ్ పెడతా ఉన్నాము. అసలు ఈ రోజున భారతదేశంలో రాజ్యాంగం వచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కార్మిక సంఘాలు 12 కార్మిక సంఘాలు ఏకమై దేశవ్యాప్త సమ్మెను ప్రకటించాయి, సార్వత్రిక సమ్మెను. ఈ సమ్మె ప్రధానంగా బ్రిటిష్ కాలం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి ఈ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు కోరలు పీకిన ఈయన చిన్నగా చెప్పినట్లుగా కోరలు పీకిన పాములాగా 4 లేబర్ కోడ్లను రూపొందించి ప్రైవేట్ కానీ కార్పొరేట్ యాజమాన్యాల మీద ఎటువంటి ప్రభావం చూపెట్టని ఈ లేబర్ కోడ్లను తీసుకుని వచ్చి కార్మికుల్ని బానిసలుగా తయారు చేసి ఈరోజు మొత్తం సంపదంతా కూడా కేవలం ఈ దేశంలో 4% ప్రజల చేతుల్లో పెట్టి 96% ప్రజలందరూ కూడా బానిసలుగా ఈ దేశంలో పనిచేసేటట్లుగా 4 లేబర్ కోడ్లను తీసుకుని వచ్చింది. ఈ సందర్భంగా యూటీఎఫ్గా ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా వేతనాల కోడ్ తీసుకుని వచ్చారు. 2019 మార్చి నెలలో సుమారు 3 కార్మిక చట్టాలను రద్దు చేసి వేతనాల కోడ్ తీసుకుని వచ్చారు. ఈ వేతనాల కోడ్లో కనీస వేతనం ఎంత అనేది ఎక్కడా కూడా నిర్వచించలేదు. కనీస వేతనం ఖచ్చితంగా మనం 26,000 ఉండాలని దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ని ఎక్కడా పట్టించుకోకుండా ఈ వేతనాల కోడ్ రూపొందించే సమయంలో అప్పటి వరకు కనీస వేతనం 176 రూపాయలు ఉంటే దాన్ని 178 రూపాయలు పెంచారు. కేవలం 2 రూపాయలు పెంచి 178 రూపాయలు కనీస వేతనంగా రోజుకి ప్రకటించి ఈ దేశం నాయకత్వం ఏ విధంగా కార్మికుల పట్ల వ్యవహరిస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. 178 రూపాయలు అంటే సుమారు 4,600 రూపాయలు, నెలకి 4,600 రూపాయలతో ఏ కార్మికుడు ఏ మనిషి తన కుటుంబాన్ని పోషించుకుంటాడు.